హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2025 కొత్త సంవత్సరం అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ కామన్గా ఉంటుంది. సో వృశ్చిక రాశి వీళ్ళ పరిస్థితి చూద్దాం. వీళ్ళకి త్రూఅవుట్ 2025 చేసుకోవడానికి వీలుగా బెటర్ రిజల్ట్స్ రావడానికి మంచి రెమెడీ సజెస్ట్ చేయండి సార్. సో మొట్టమొదటిగా అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఈ సంవత్సరం మీ యొక్క కోరికలు, మీ యొక్క అన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆ బగలాముఖి తల్లి కూడా అనుగ్రహం ఉండాలి. జయమా బగలాముఖి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి వృశ్చిక రాశి వారు అనేసరికి ఇప్పుడు నేను అదే అంటున్నాను, పంచమంలో శని మారబోతున్నాడు, షష్టమంలోకి రాహు రాబోతున్నాడు. ఇది అన్నీ ఎందుకు వాళ్ళకి చెప్పడం ఎందుకు, పాపం ఇది అవుతుంది అదైతుంది భయం. అంటే మానసికంగా మనం సైకలాజికల్గా వాళ్ళకి ఏదైతే ట్రిగర్ చేస్తామో వాళ్ళు అందులోనే ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఇప్పుడు జనవరిలో రాశి ఫలాలు చెప్పాము మనం. ఇప్పుడు ఆడు ఏమనుకుంటాడు, డిసైడ్ అయిపోతాడు, గురుగారు చెప్పారుగా జనవరిలో ఇంతే అంట. లేదు, దానికన్నా ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క పాజిటివ్ థాట్స్ పెట్టుకో. ప్రతిరోజు నువ్వు అనుకున్న టార్గెట్ని మళ్ళీ దాన్ని ఆలోచిస్తూ ఉండు, దాన్ని రీజనరేట్ చేస్తున్నట్టయితే నీకు మంచి వృషభ రాశిలో ఉన్న ఉచ్చస్థితి ఫలితాన్ని రాహు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆలోచించు, మంచి పాజిటివ్ ఆలోచన చేయి. ఇతరులతో ఎలాంటి మనకి సంబంధం లేదు, మనమే వచ్చాం, మనమే చేసుకోవాలి, మనమే సంపాదించుకోవాలి, మనమే మన ఫ్యామిలీని సాదుకోవాలి తప్ప ఎవరో ఒకరు వచ్చి చేసేది ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక పరిహారం కావచ్చు, ఒక రత్నం కావచ్చు, ఒక ఏదైనా తాంత్రిక వస్తువు, లేదంటే ఒక యంత్రము, ఇలాంటి ఏంటంటే ఒక సపోర్టే. అంటే నీకు గుడ్ లక్ని తోడు చేసేటి తప్ప రాత్రి ఎవరు అనిల్ అంబానీ గారు, రాత్రి ఎవరు ముఖేష్ అంబానీ గారు, వాళ్ళు కూడా కష్టపడతారు. బట్ ఇవేంటంటే సపోర్ట్గా తీసుకుంటారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఫస్ట్ డ్రెస్ కలర్ ఏముండే మీరు స్టార్టింగ్లో చూస్తారు, తర్వాత బ్లూ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది. కేకేఆర్ కూడా స్టార్టింగ్లో ఆ కలర్ ఉండే పర్పుల్కి ఎందుకు మార్చారు. దే అలా 100% వాళ్ళు ఫాలో అవుతారు. ఎస్ఆర్కే అని ఎందుకు చేశారు, షారుఖ్ ఖాన్ అని ఉన్న దగ్గర ఎస్ఆర్కే షార్ట్ ఎందుకు చేశారు. ఆ ఎస్ఆర్కే వచ్చిన తర్వాత మంచి ఫాలోయింగ్ రైజ్ అయ్యారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారు మొత్తం కొలాప్స్ అయిపోయారు 2010 ఆ టైంలో. బిగ్ బి అనే పదం ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి సార్, వాళ్ళు ఫాలో అవుతారు. కాకపోతే ఏంటంటే మనకు తెలియొద్దు, అందుకనే ఏదేదో కొటేషన్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, పూరి జగన్నాథ్ గారు కరెక్షన్ తీసుకున్నారు, మళ్ళీ ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ఆయన ఇన్స్టాగ్రామ్లో అవి కోట్స్ వస్తాయి. మరి అదేంటిది, అదే మీకు అర్థం కాదు. ఏంటంటే మేము తీసుకున్నాం కరెక్షన్, మేము పాటిస్తున్నాం, ఆ సీక్రెట్ తెలిసిపోయిందంటే ప్రతి ఒక్కరు అయిపోతాడు. అందుకనే ఏంటంటే బిలియనియర్స్ మనల్ని ఇన్స్టాగ్రాము, ఈ వాట్సాప్, ఫేస్బుక్లలో మనల్ని ఇరకబెట్టేసి వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి సోషల్ మీడియాలో కూడా మనం ఉండాలి. కానీ పరిహారాలు ఏంటంటే స్మార్ట్ వర్క్, జస్ట్ గైడెన్స్, స్మార్ట్ వర్క్ చేసుకొని ఈ 10 రోజులలో జరిగే పని నువ్వు ఒక 5 రోజులలో 6 రోజుల్లో చేసుకోవాలి. టైం అయితే పడుతుంది, కాకపోతే ఈ చేయటం వల్ల కొంచెం మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే ప్రతినిత్యం మీరు ఏం చేయాలి అంటే ఒక స్నాన విధానాన్ని ఆచరించండి. వేపాకులు తీసుకోండి. వేపాకులు తీసుకొని నెలలో 2 మంగళవారాలు చేయండి. ఎక్కువ అవసరం లేదు వృశ్చిక రాశి వాళ్ళకి, ఎందుకంటే ఇది అష్టమ స్థానం, అకాల మృత్యు స్థానం కూడా అంటాం, అకాల ధనప్రాప్తి స్థానం, ఇతరుల ధనస్థానము, విదేశీ యాన స్థానం, ఇదే అష్టమ స్థానం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే వేపాకులు తీసుకోండి. వేపాకుది మనకి నీళ్ళలో వేసి మంచిగా బాయిల్ చేయండి. వాటిని బాయిల్ చేసి ఆ వాటర్ తోటి స్నానం చేయటం మొదలుపెట్టండి. అలాగే శివాలయంలో పెరుగన్నము, జిలేబీ, ఆరెంజ్ జిలేబీ, పర్టికులర్ ఆరెంజ్ జిలేబీ అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ మీ భక్తులకు పంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఎవరికైతే ధనం నిలబడాలో ఇంట్లో మ్యాక్సిమం మీరు ఏం చేయండి అంటే ఇంట్లో మనకి రైస్ ఎక్కువ స్టోర్ చేయండి. ఆ రైస్ స్టోర్ చేయటము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం పిండి పట్టించేటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే గోధుమలు మనం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ గోధుమ పిండి పట్టియండి. ఇవాళ రేపు ఏంటంటే చాలామంది రెడీమేడ్ తీసుకుంటారు, చేస్తారు, కానీ ఇన్స్టెంట్గా. కానీ నీ ఇంట్లో ధనం నిలబడాలి అంటే నీ రవి స్థిరంగా ఉండాలి. ఏంటంటే జీవితంలో ఏది కానీ స్థిరంగా ఉండాలి. ఒక స్థిరాస్తి కావాలి, నాకు స్థిర వాహనం కావాలి, స్థిర ఆరోగ్యం కావాలి, ఒక స్థిర ధన ప్రాప్తి కావాలి అంటే రవి కావాలి కంపల్సరీ. శని భగవాను ధనాన్ని ఇచ్చినా దాన్ని స్థిరంగా ఉండి ఉపయోగపడి నీ నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళేటట్టు చేసేది ఎవరు అంటే రవి. కాబట్టి ఇక్కడ మనం ప్రతినిత్యం కూడా పిండి పట్టించేటప్పుడు ప్రక్రియ ఏం చేయాలంటే దాంట్లో కొన్ని శనగలు వేయండి, అంటే నల్ల శనగలు వస్తాయి కదా, నల్ల శనగలు కొన్ని వేయండి, దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేయండి. అప్పుడు ఆ పిండి పట్టించి ఇంట్లో వాళ్ళందరూ తినటం
మొదలుపెట్టినట్టయితే అది అందరిలో, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏకధాటిగా అందరం ఉన్నాము అంటే డబ్బు నిలబడుతుంది. లేదు మణికంఠ గారు ఒకటి అంటారు, అమిత్ రాజు ఒకటి అంటుండే అంటే ఆ డబ్బు రానే రాదు, అది నిలబడదు కూడా, పోతూనే ఉంటుంది ఎంత వచ్చినా. సో ఇదొకటి పిండి అలవాటు ఒకటి చేయండి. దాంతోపాటు ఏంటంటే మీరు అయినంత వరకు ఈ ఒకవేళ మనకి సరౌండింగ్స్లో ఒకవేళ హార్సెస్ ఉంటే, ఒకవేళ హార్సెస్ ఫీడ్ చేసినా చాలా మంచిది. లేదు హార్సెస్ లేవంటే పిట్టెలైనా సరే, ఇవాళ రేపు మనకి తక్కువైపోయి చాలా, లేదంటే ఏదైనా పక్షులకు దాన వేయటం మొదలుపెట్టండి. ఏదైనా పక్షులకు దాన వేసినట్టయితే ఆ ధనప్రాప్తి కూడా మనకు యోగం ఉంటుంది. వ్యాపారస్తులు నిత్యం కూడా మీరు ఏం చేయండి అంటే, మీకు కుదిరినప్పుడల్లా, మీ బడ్జెట్ ఎంతైనా పర్లేదు, మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఈ కందిపప్పు అలాగే ఈ ఆయిల్ అంటే పర్టికులర్ ఏంటంటే పల్లి నూనె, ఈ పల్లి నూనె ఎవరికైనా ఇవ్వటం మొదలుపెట్టండి. పేదవాళ్ళకి, నీడీ పర్సన్కి. లేదు అనుకుంటేనేమో గుళ్ళో ఇస్తే ఇవ్వండి. ఆటోమేటిక్గా మీ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క శని, కుజుడు అలాగే గురువు యొక్క బలం పెరుగుతుంది. ఆటోమేటిక్గా గురువు వచ్చాడా స్థిరత్వం అంటే లాంగ్ టైం ఉంటుంది. మన బిజినెస్ అనేది నెలకు 1,00,000 నడుస్తుంది, ఆ 1,00,000 దగ్గరే ఉంటుంది, మళ్ళీ డౌన్ కాదు. రవి వచ్చాడా ధనం నిలబడుతుంది, కుజుడు వచ్చాడా డబ్బులు వసూలు అవుతాయి. కాబట్టి ఇది నిత్యం చేసుకోండి. సంవత్సరాన్ని కుదిరినప్పుడల్లా ఇస్తుండు. ఎవరైతే ప్రైవేట్ జాబులు ఉన్నారో ప్రైవేట్ జాబ్ వాళ్ళు నిత్యం కూడా మీరు ఏంటంటే సరస్వతి మాత ఆరాధన చేయండి. అలాగే సరస్వతి కవచము లేదా అష్టోత్తర శతనామావళి, అమ్మది ఏదన్నా సరస్వతి చాలీసా, ప్రతి చాలీసా ఉంటుంది, దుర్గా చాలీసా, సరస్వతి చాలీసా ఉంటుంది, అది చదవండి. చదివినప్పుడు ఏమవుతుందంటే వృచ్చిక రాశి అనేది సీక్రెటివ్, వీళ్ళన్నీ దాపెట్టుకుని ఉంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఉచ్చారణ చేయాలి, పలకాలి. అది ఆ పలకటంలో ఏమవుతుంది అంటే నీకు ఆటోమేటిక్గా నెగిటివ్ రాహు వెళ్ళిపోతాడు, పాజిటివ్ కేతు వస్తాడు. అలాగే ఉచ్చారణ చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది. అందుకని ఏదైనా మంత్రం గురువు దగ్గర తీసుకున్నప్పుడు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు జపం చేయమంటారు. ఆ జపం ఏముంది, 3 రకాలు ఉంది. మనోజపం, స్వరజపం, అలాగే లిఖిత జపం. ఇప్పుడు మీరు న్యూమరాలజీలో చూసినట్టయితే ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని డైలీ ఇన్నిసార్లు రాయండి అంటారు. 41 టైమ్స్, 52 టైమ్స్, 51 టైమ్స్ ఇన్ని రాయండి. అది ఏం చేస్తున్నావు, నువ్వు లిఖిత జపం చేస్తున్నావు. ఇప్పుడు అన్నాను కదా మనోజపం అన్నప్పుడు నేను ఒక మంత్రం ఇటు కూర్చున్నప్పుడు మనోజపమే చేస్తాను, అంటే బయటికి స్వరం రాదు. ఎప్పుడైతే స్వరము ఉచ్చారణ చేయాలో అప్పుడు అది బయటకు వస్తుంది. సో అట్లా మీరు అంటే మీరు మంత్రాన్ని పలకండి, ఏదైనా చాలీసా చదవండి, అది చేయండి, ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు పాలల్లో కుంకుమ పువ్వు వేసి కానీ, బడ్జెట్ ఉంటే కుంకుమ పువ్వు వేయండి, లేదంటుకుంటేనేమో దాంట్లో లైట్ కొంచెం గంధం అని వేసి శివయ్యకి అభిషేకం చేయటం మొదలుపెట్టండి. ప్రతి ఈ సంవత్సరం మొత్తం కూడా కొంచెం వృశ్చిక రాశులకి కొంచెం నెగిటివిటీ ఉంది. సో కుదిరినప్పుడల్లా 2 మంత్స్కు 3 మంత్స్కి ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోండి, శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఉందో, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్లో ఎలాంటి ఇష్యూస్ రాకూడదు. ప్రతినిత్యం కూడా మనకి పనులలో డిస్టర్బెన్స్ ఉండదు ఈ సంవత్సరం మొత్తం కూడా. ఎనీ సెక్టర్ని, అంతే మనకు కూడా డౌట్ రావచ్చు గవర్నమెంట్ అంటే ఏ సెక్టర్, మళ్ళీ అలా కొంతమంది డౌట్ వస్తుంది. ఎనీ సెక్టర్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవచ్చు. కాకపోతే డెప్త్ అనేటప్పుడు ఒకసారి పర్సనల్గా చూసుకోండి అది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దగ్గరలో ఎక్కడైనా బాబా టెంపుల్ ఉందనుకోండి, అక్కడ అది వైట్ మిశ్రీ ప్రసాదంగా ఇస్తారు బాబా దగ్గర ఎక్కువ. ఆ వైట్ మిశ్రీ ఇవ్వండి. నీకు కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో నీకు బడ్జెట్ నీ బట్టి బాబాకి మాత్రం ఒక శాల్వా అనేది కప్పుతుండు. ఒక శాల్వా కప్పటం వల్ల ఏమవుతుందంటే నీ శుక్రబలం పెరుగుతుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ జాబ్లో అందరు నీకు ప్రేమ ఆప్యాయతతో దగ్గర అవుతారు. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళు. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే నిత్యం కూడా శివయ్యకి ఒక 11 వారాలు చెరుకు రసంతో అభిషేకం చేయించండి. అక్కడ దూత్పేడ నైవేద్యం పెట్టి అది అక్కడ భక్తులకి ఎవరికైనా పనిచేసేయండి. కుదిరితే ఏంటంటే మీకు అక్కడ రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, నిమ్మ చెట్టు ఉందనుకోండి, ఒక్క దూత్పేడ మాత్రం మిలిగిచ్చి దాన్ని పొడి చేసేసి, అంటే ఇట్లా క్రష్ చేసేసి దాన్ని ఆ చెట్టు మొదల దగ్గర వేసేయండి. ఆటోమేటిక్ విదేశీయాన యోగంలో ఎలాంటి ఇబ్బందులున్నా తొలిపోతాయి. ఎవరైతే వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే దానిమ్మకాయ ఒక 4-5 తీసుకొని వాటిని మంచిగా ఒలుసుకొని ఆ యొక్క దానిమ్మకాయల్ని తీసుకెళ్ళి గురుస్వరూపమైన పర్లేదు ఎవరైనా, ఇప్పుడు నేనైతే బాబానే అనుకుంటాను, అదేదో కాంట్రవర్సీ నడుస్తుంది బాబా మీద, కానీ అది ఎవరేమనుకున్నావో నా అభిప్రాయం నాది. నా తండ్రి నాకు పలుకుతాడు, నేను పిలిచినప్పుడు పలుకుతాడు, నా శంకరయ్య పలుకుతాడు, నా బగళాముఖి అమ్మ కూడా పలుకుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే వివాహానికి సంబంధించిన సమస్య వస్తుంది అన్నప్పుడు ఈ దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి, మనకి దానిమ్మ అంటే శివాలయం కానీ ఏదైనా గురువుది కానీ దానిమ్మ గింజలు మొత్తం ఉలుసుకోండి.
వాటిని ఏదైనా స్టీల్ డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అవి పంచడం మొదలు పెట్టండి. కనీసం ఒక 11 వీక్స్ చేయండి. అది అక్కడ భక్తులకు పంచేయండి. మళ్ళీ మీరు కన్జ్యూమ్ చేయొద్దు, అక్కడే మొత్తం ఖాళీ చేసేయాలి. ఈ పరిహారం చేయండి. అలాగే ప్రతినిత్యం కూడా కొంచెం ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెమెడీ చేసేటప్పుడు మాత్రం మామిడాకు దొరికితే ఒక మామిడాకు తీసుకొని నీళ్ళలో వేసుకొని వాటితో స్నానం చేయటం మొదలు పెట్టండి. వైవాహిక జీవితం అంటే వివాహ సంబంధాలు రావడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెమెడీస్ 2025లో వృశ్చిక రాశి వారు చేసి లాభాన్ని పొందొచ్చు. ఇంకా చాలామంది ఏంటంటే మనం ఇంతకుముందు నేను ఒక క్లయింట్ చూశానమాట. ఒకటే 1 మంత్కో 2 మంత్స్కి ఒకసారి ఆయనకి అలర్జీస్ వస్తున్నాయి. హెల్త్ పరంగా అలర్జీ పర్టికులర్ ఏదో రకమైన ఆయనకి పడకపోవటము, దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి. అయితే ఆయన అడిగాడు, గురుగారు మరి ఆయన కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో మన వీడియోస్ చూసి ఆయన కూడా సరే ఒకసారి చెప్తున్నారు కదా ఇంత అని చెప్పి అడిగితే నేను చెప్పాను ఒక విషయం. సార్ జూపిటర్ మీ D6 చార్ట్లో గురువు బుధుడు యొక్క కలయిక ఉంది. అది కూడా 8th హౌస్లో. ఈ 8th హౌస్లో ఎప్పుడైతే అవుతుందో సార్ ఈ బ్రీతింగ్ రిలేటెడ్, ఈ లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సార్. సో ఏం చేయాలి గురుగారు మరి దీనికి అంటే సింపుల్గా ఒకటి ఏం లేదు. గురువారము గడ్డి తీసుకోండి, పచ్చగడ్డి, దాని మీద కొంచెం పసుపు కలుపుకొని దాని మీద కొంచెం జల్లండి. అది తీసుకెళ్ళి కొంచెం మేకకు పెట్టండి, కొంచెం గోమాతకు పెట్టండి. మేక ఏంటిది? జ్యోతిష శాస్త్రంలో మేక ఏంటంటే బుధుడు. ఆవు చంద్రుడితోటి మనం సమానం చూస్తాం. ఉడత రవి, అందుకనే శ్రీరామచంద్రమూర్తి ఉడత సాయం అంటాం కదా, అది రవి అనమాట. గ్రద్దలు ఉన్నాయి, రాబందులు కాదు, గ్రద్దలు ఉన్నాయి. ఏదైతే ఈగల్స్ ఉన్నాయో ఆ ఈగల్స్ ఏంటంటే రిప్రజెంటేషన్ జూపిటర్. ఏదైతే వల్చర్స్ ఉన్నాయో ఆ వల్చర్స్ అనేది మార్స్. అంటే ప్రతి ఒక్క గ్రహానికి, ఒక జంతువుకు కూడా ఒక గ్రహానికి సంబంధించి, ఇప్పుడు సింహం ఉంది, సింహం ఎవరితో చూస్తాం అంటే రవితో చూస్తాం. అలాగే చిరుత ఉంది, చిరుత ఎవరితో చూస్తాం అంటే రాహుతో చూస్తాం. అంటే అంత వేగంగా ఆలోచించాలి. అందుకనే మీరు బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళది టేబుల్స్ మీద మీరు చూస్తే ఇవి కొన్ని ఉంటాయి. ఏనుగు ఉంటుంది, ఏనుగును కూడా రాహుతోటి చూస్తాం. అంటే విశాలాకారం ఏదైనా సరే కానీ రాహుతోటి చూస్తాం అన్నమాట. అలాగే ఫాస్టెస్ట్ కూడా రాహు. ఎందుకంటే రాహు ఆలోచన ఇవ్వటం మొదలు పెడితే ఎంత ఫాస్ట్ ఆలోచన ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన 3G 2G 3G నడుస్తున్నప్పుడు మన ముఖేష్ అంబానీ గారి యొక్క అబ్బాయి ఆనంద్ అంబానీ పెద్దాయన, అక్కడ 2G 3G జరుగుతుంది, వాళ్ళు అక్కడే ఆలోచిస్తున్నారు. మనోడు మొత్తం 5G వేసేసాడు, 4G కూడా కాదు. వాళ్ళు అక్కడ ఆప్షన్ 5G వచ్చేసరికి ఎవరి దగ్గర లేవు టవర్స్, ఎవరి దగ్గర నెట్వర్క్ లేదు. అది చిరుతలాగా ఆలోచించటము. అందుకని ఏంటంటే ఒక వస్తువు కూడా నీకు నేను ఇంట్లో పెట్టిపించా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఒక ఆయన ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు ఇంట్లోకి పనులు వస్తుంటారు, వెళ్తుంటారు, జరుగుతుంటుంది. అయితే నిత్యం కూడా ఏంటంటే ఇంట్లో ఏదో వస్తువులు పోతూ ఉన్నాయి, నిత్యం ఏదో దొంగతనం జరుగుతుంది ఇంట్లో. ఏంది గురుగారు ఇది అంటే, సార్ నీకు 7th హౌస్లో రాహు, మళ్ళీ దాని మీద శని ఆస్పెక్ట్ ఉంది, ఇది ఉంది, కాబట్టి డబ్బు పోతూనే ఉంటుంది. సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే, మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు ఏం చేయండి అంటే, మంచిది ఒకటి బ్లాక్ స్టోన్ తోటి ఉన్న పర్టికులర్ ఎలిఫెంట్స్, దాని తొండం పైకి ఉండాలి ఎలిఫెంట్స్. అది ఆన్లైన్ అని ఆర్డర్ పెట్టండి, లేదా ఎవరైనా చేస్తారంటే చేపియండి. పర్టికులర్ స్టోన్ మొత్తం సాలిడ్ ఉండాలి, బ్లాక్ కలర్ ఉండాలి, చేపియండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిశలో పెడితే ఆ తొండము దక్షిణం చూసేటట్టు పెట్టండి. ఆ రోజు తర్వాత ₹1 కూడా వాళ్ళ ఇంట్లో నుంచి పోలేదు. ఎందుకంటే ధనానికి అధిపతి కుబేరుడు కదా. సప్తమ స్థానంలో ఏదైతే చెడు గ్రహం ఉంటుందో అవతల బుద్ధి పుట్టిస్తుంది అనమాట. ఈ వస్తువు తీసుకుపోదాం, ఆ వస్తువు తీసుకుపోదాం, వీళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి కదా అన్న ఆలోచన తీసుకొచ్చేది నెగిటివ్ రాహు. సో మనం ఏం చేస్తాం, రాహుని బ్యాలెన్స్ చేసేస్తాం, అక్కడ పెట్టేస్తాం, ఉత్తర దిశలో రాహుని పెట్టేస్తాం. సో వాడికి ఇంట్లోకి వచ్చిన వాడికి ఆలోచన రాదు. ఇది సైకలాజికల్ కూడా. చూడంగానే ఒక ఏనుగుని చూడగానే మనకి ఎట్లా ఆనందం అనిపిస్తుంది, ఓరి అమ్మ ఇది అనిపిస్తుంది, భయం ఉంటుంది. సో అలాగా ఇది సైకలాజికల్గా ఆస్ట్రో వాస్తులో ఇది ఒక పార్ట్ అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ మనం రాశిలో అయితే చూసి చెప్పలేం కదా. సో అప్పుడు కన్సల్ట్ అయినప్పుడు డెఫినెట్లీ వీల్ గివ్ యూ లైఫ్ లాంగ్ రెమెడీస్ విత్ బెస్ట్ జెమ్ స్టోన్ కాంబినేషన్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ నేను చేసి ఇస్తాను. సో వాళ్ళు 2025లో వృశ్చిక రాశి వారి పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేయించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా.
ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి, ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది, మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది, ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్.